నిజాయితీగా పరిపాలన చేయాలి అనే తపనున్న ఏకైక నాయకుడు ఎవరంటే మన కళ్యాణ్ గారు. అటువంటి నాయకుడి నాయకత్వంలో నేను నాయకత్వం వహించాలని నేను కూడా భీమవరం నుంచి జనసేన సైకిళ్ళతో కలిసి, తెలుగుదేశం నాయకులతో కలిసి, బీజేపీ నాయకులతో కలిసి మన పట్టిన పీడని వదిలించుకుందాం. కార్యకర్తలకి, నాయకులకి, అందరికీ ఒకటే మాట, ఒకటే భరోసా. నా ప్రాణం ఉన్నంత వరకు నా కార్యకర్తను కానీ, నా నాయకుడిని కానీ ఏగ వాడిందంటే అవతల వాడు ప్రాణం తీసేదాకా నిద్రపోను. అంతేగాని అంజిబాబు శాంతమూర్తి ఏమీ చేయడు, తిట్టినోడిని తిట్టడు, కొట్టినోడిని కొట్టడు అని అనుకుంటున్నారు. మనల్ని కొట్టిన వాడిని ఒక దెబ్బ కొడితే వాడిని 10 దెబ్బలు కొడతాను. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. నా ఆశ, నా ఆలోచన మంచి నీతివంతమైన పాలన రావాలి. ఆ పాలనకి కళ్యాణ్ గారి నాయకత్వం వహించాలి. ఆయన నాయకత్వంలో మనమందరం కూడా సుఖంగా, సంతోషంగా ఉండాలని ఆయన తపన. నా 2 సార్లు కలిసినా కూడా ఒకటే, ముఖ్యంగా యువత గురించి కళ్యాణ్ గారు పడే తపన నేను ముగ్ధుని అయిపోయాను. ఒక్క యువకుడు కూడా ఖాళీగా ఉండకూడదని చెప్పిన నాయకుడు ఎవరంటే కళ్యాణ్ గారు. మరి జనసేన సైన్యం అంటే మొన్న మా ఇంటికి వస్తే నన్ను కూడా లోపలికి వెళ్ళలేనంత జనం వచ్చేసారు. అది జన సైనికులంటే. జన సైనికులారా, మీ అందరికీ ఒకటే విన్నపం.